మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కొండంత బలం వస్తా ఉంది. ఈరోజు మనం మహాసంకల్పం చేయడానికి వచ్చాం. ఈ ఉత్సాహం కడ వరకు ఉండాలి. దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కడ వరకు ఉంటాం, పోరాడతాం, సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. 2 గంటలకు వచ్చారు, ఒక్కరు కూడా కదలలేదు. ఒక్కోసారి మధ్యాహ్నం వచ్చి మళ్ళా సాయంత్రం ఇంటికి పోవాలనిపించినా ఈరోజు సంకల్పం తీసుకోవాలి. ఈ సంకల్పం అయిన తర్వాతనే వెళతామని మీరు ఒక పట్టుదలతో ఉన్నారు. అదే మరిగా 5 కోట్ల తెలుగు వారందరూ ఆంధ్రప్రదేశ్లో టీవీల దగ్గర కూర్చొని మేము కూడా ఈ మహాసంకల్పం తీసుకుంటామని వాళ్ళందరూ కూడా మన కోసం వేచి చూస్తున్నారు. ఇంకో పక్క ప్రవాస భారతీయులు తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఏం జరుగుతుందని ఆసక్తితో చూస్తున్నారు. ఈ సందర్భంగా వేదిక పైన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఈ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి రథసారథులందరూ వేదిక పైన ఉన్నారు. నా సహచర మంత్రివర్గ సభ్యులున్నారు, ఎన్జీఓ నాయకులున్నారు. అదే మరిగా సెక్రటరీస్ అందరూ కూడా పైనే ఉన్నారు. ఇక్కడుండే మనం అనుకుంటే నాకు ఏమాత్రం మనం లేదు. ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడంలో తొందరలోనే సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తమిళలో తెలుగు వారందరూ కూడా గర్వపడే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అంతేకాదు, జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి ఒక్క నందమూరి తారక రామారావు తప్ప వేరే వాళ్ళు కాదు. ఇది చరిత్ర. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా ఒకసారి చర్చించుకుని, ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకుని మళ్లీ మనం పునరంకితం కావడం కోసం ఈ సంకల్ప సభ పెట్టాం. మొన్ననే జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే రాష్ట్రం విభజించారో ఆ రోజున నవ నిర్మాణ దీక్ష పెట్టాం. ఆ రోజు మీరు చూస్తే ఇటలీ, సోనియా గాంధీ సొంత దేశం, ఆ దేశంలో ఇండిపెండెన్స్ డే వస్తే ఆ రోజు తీసుకుని మన పొట్టలు కొట్టిన రాజకీయ నేత ఈ సోనియా గాంధీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో జీవితంలో మరవడానికి వీలు లేదు. జూన్ 2వ తారీఖు వస్తే జరిగిన అన్యాయాన్ని ఒకసారి గర్జించవలసిన అవసరం ఉంది. ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ తెలుగు జాతి ద్రోహులుగా చరిత్ర ఉన్నంత వరకు ఈ గడ్డ పైన కాంగ్రెస్ అడ్డు నిలబడే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కుట్ర రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు మారుపేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజే చెప్పాను, ఎన్నో కేసుల్లో ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూ నిన్న టీఆర్ఎస్ తో కూడా కలిపి మళ్లీ కుట్రబంతున్నారంటే మీ కుట్రలు ఇక్కడ జరగవు. తెలుగు జాతి దగ్గర నీ ఆటలు సాగవు. మిమ్మల్ని వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. నాకొక నమ్మకం, కష్టపడి పనిచేస్తాను. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి నా దగ్గర ఉంది. ఆ మహానాయకుడి దగ్గర శిక్షణ పొందాను. అందుకని ఎన్ని అవాంతరాలు వచ్చినా,
ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యల్ని సునాయాసంగా ఎదుర్కొంటాం. ఒక్కొక్క సంక్షోభాన్ని ఒక్కొక్క అవకాశంగా మలుచుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులుంటే నేను ఏదైనా చేయగలుగుతాను. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తయారు చేసే వరకు, తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మహాసంకల్పంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక పీడ కళ, విభజన, జరిగిన అవమానం, మన గుండెల్లో రాటుకుపోయిన గాయాలు ఎవ్వడూ తీయలేడు. కానీ ఈరోజు ఒక సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుందాం. ఆ రోజు జరిగింది కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు మీరు రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీస్తున్నా. కానీ రాజకీయాల ప్రయోజనాల కోసం చేశారు. దిక్కులేని వాళ్ళగా చేశారు. కట్టుబట్టలతో పంపించారు. మీరు నేను కూడా అవమానాలు ఎన్నో ఫేస్ చేశాం. అయినా ధైర్యంగా ముందుకు పోతున్నాం. ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అపోజిషన్ పార్టీలు రెచ్చగొట్టారు. ఇంగిత జ్ఞానం లేకుండా సోనియా గాంధీ గారు కూడా ల్యాండ్ పోలింగ్ లో తీసుకోకూడదని విమర్శించారు. కొంతమంది నాయకులు కూడా విమర్శించారు. రైతులు మాత్రం భయపడలేదు. నిండు మనసుతో ఆశీర్వదించారు. ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు. నా మీద నమ్మకం పెట్టుకున్న 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరికీ శిరస్సు వంచి వారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. ఒక సిటీ డెవలప్ చేశాను. ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది. అమరావతి నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 6,000 ఉద్యోగాలు సెలెక్ట్ చేశాం. ఇంకా డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో అన్నిట్లో కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉద్యోగాలు ఇస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాను. ఇండస్ట్రీ తెస్తాం. పాలసీ పెట్టాం. టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ఆ రోజు నన్ను నమ్ముకుని మా తమ్ముళ్ళు ముందుకు వచ్చారు. తమ్ముళ్ళు, తొందరలోనే ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలు ఇక్కడ కల్పించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు. భారతదేశం అంతా పోయే విధంగా, విదేశాలకు కూడా వెళ్లే విధంగా మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్క ఐటీ ఉంది. ఐటీకి మనమే మారు పేరు. తమ్ముళ్ళు, హార్డ్వేరే కాదు, సాఫ్ట్వేరే కాదు, కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాను. డిసెంబర్ నాటికి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఈరోజు కేబుల్ టీవీలో 150 నుంచి 200 రూపాయలు టీవీ కనెక్షన్ కి మీరు కడుతున్నారు. అదే కరెంటు పోల్స్ లో తొందరలోనే నేను ఒక వైర్ తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 10-15 MPPS ని మీకు కనెక్టివిటీ ఇస్తాను. మీ ఇంట్లో మీరు చూస్తే దాంతో టీవీ పెట్టుకోవచ్చు, టెలిఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు. తద్వారా మీరు చూస్తే 100 రూపాయలకే ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్, టెలిఫోను, టీవీ ఇస్తాం. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకోవచ్చు. ఒకవేళ భర్త ఒక సినిమా, భార్య ఒక సినిమా చూడాలంటే 2 టీవీలుంటే 2 సినిమాలు ఇంట్లో నుంచే చూడొచ్చు. కొత్త సినిమాలు, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే అది కూడా పేమెంట్గా చూసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి తమ్ముళ్ళు. ఎవరైనా క్లాస్ ఎగ్గొడితే ఇంటి దగ్గర కూర్చొని ఆ పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది.
అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తాం. వికేంద్రీకరణ తీసుకొస్తాను. నేను చెప్పిన మాటలన్నీ అభివృద్ధి చేస్తాను. శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు వరకు సమతుల్యంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క జన్మభూమి మా ఊరు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు తీసుకొచ్చాం. ఎవరైతే ఆ ఊర్లో పైన బాగా అభివృద్ధిని బయటపోయారో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండి ఇండస్ట్రియలిస్టులు కానీ అధికారులు కానీ ఒక గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఇది కాకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు రోడ్లు మనమే వేశాం, మంచినీళ్లు మనమే ఇచ్చాం, మళ్లీ హామీ ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత, మరుగుదొడ్లు కట్టించే బాధ్యత, మురికి కాలువలు పూర్తిగా కట్టే బాధ్యత, మీ ఊరికి పక్కా రోడ్డు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక పిలిపిస్తున్నా. కష్టాల్లో ఉన్నాం. వివేకానందుడు ఒక మాట చెప్పాడు. ఏదైతే గాలిపటం ఉందో ఎగిరే గాలిపటం కాదు మీరు చూడవలసింది, పడి లేచిన గాలిపటాన్ని చూడమని. అలాంటి జాతి ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మనల్ని పడగొట్టారో తొడగొట్టి పైకి లేయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. అదే మీరు చేయాల్సిన అవసరం ఉంది. జపాన్ని ఒక ఆదర్శంగా తీసుకుందాం, సింగపూర్ను ఒక ఆదర్శంగా తీసుకుందాం, జర్మనీని ఒక ఆదర్శంగా తీసుకుందాం, చైనాను ఒక ఆదర్శంగా తీసుకుందాం. వాళ్ళకంటే మనం తక్కువ కాదు. నేనున్నా, నాయకత్వం ఇస్తాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. నాకు అండగా మీరుండండి. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అన్యాయం జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారు. మొన్ననే బంగ్లాదేశ్కి వెళ్లి 40 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే సమస్యని పరిష్కారం చేయగలిగారు. అదే మరిగా అవినీతిలో, అదే మరిగా అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇది చూస్తే ఎందుకు చెల్లని కాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. డిపాజిట్లు కూడా రాలేదు, అడ్రస్ గల్లంతైంది. వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా నరేంద్ర మోడీ గారిని, ఒక ప్రధాన మంత్రిని బ్రోకర్ అనే మాట మాట్లాడితే ఆ బ్రోకర్ పనిచేసింది నీ పార్టీ వాళ్ళు తప్ప ఎన్డీఏ నాయకులు మేము కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీవ్రంగా ఖండిస్తున్నా. సభ్యత ఉండాలి, ఉందాతనం ఉండాలి. నోరుందని నోరు పడేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు కూడా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ చేసే తమ్ముళ్ళు, ఈరోజు మా తమ్ముళ్ళు ఆవేశంలో ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, అవినీతి కుట్ర రాజకీయాలు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదే మనకి జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా నా మీద కుట్ర చేస్తున్నారు. తమ్ముళ్ళు, నీతి నిజాయితీగా బతికాను, ప్రజాసేవ కోసం బతికాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్ర బంతున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని.
మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు 3వ వాడిని కూడా మీకే ఇస్తామని 3వ వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నీతి మాలిన చర్యలు చేశారు. ఇది తప్పంటే ఎన్నికల సమయంలో మీరు ఒకసారి చూస్తే వీళ్ళకి అధికారం లేదు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్కి సర్వెంట్ తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాదు మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఎవరు లాలూచబడ్డారు? 20 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. నేనెందుకు లాలూచబడతాను మిమ్మల్ని అడుగుతున్నా. నేను పోరాడుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్ వాళ్ళని అణగదొక్కాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కేబుల్ నెట్వర్క్ కట్ చేశాడు. పేపర్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ మీద పడ్డాడు. హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిడుతూ ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళ ఇండ్లు కూల్చేయడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. అంటే నేనే తీసుకుపోయాను, ప్రపంచం మొత్తం తిరిగాను, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టమన్నాను. ఈరోజు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన తర్వాత విశ్వ నగరంగా తయారైందంటే అది మీ చొరవ కాదు, నా చొరవ, నా కృషి తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నగరానికి వస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఏం బాధ లేదు, భయపడం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రజల కోసం, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప అదే ఎన్టీఆర్ స్ఫూర్తి.
ఎన్టీఆర్ గుండె ధైర్యం నాకుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, అధికారాలు గవర్నర్కుంటే మా మీద పెత్తనం చెలాయించడానికి మీరు ఎవరని నేను అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని గౌరవం లేని సూటి మాట్లాంటారా? అగౌరవపరుస్తారా? నన్ను కాదు, మీరు అగౌరవపరిచేది. 5 కోట్లు ఎవరైతే నన్ను ఎన్నుకున్నారో వాళ్ళని అగౌరవపరుస్తున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. మా ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ప్రమాణం చేయించినప్పుడు నీకు గుర్తు రాలేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. ఒక్కొక్క అస్త్రం సమయం వచ్చినప్పుడు వదిలిపెడతా. నేను అంత ఈజీగా వదిలిపెట్టాను. మనతో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారితో ఆగస్టు క్రైస్తులో పెట్టుకునండి. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు ముందర తల ఉంచింది తప్ప ఎన్టీ రామారావు గారు ఎవరి ముందర తల వంచలేదు. ఇది చరిత్ర. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అవుట్ అని, అవుట్ అన్న నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరిగిందో మీకే తెలుసు. అది బాధ, ఆవేదన. మొన్న అశోక్ బాబు నా దగ్గరికి వచ్చి, ఎప్పటి నుంచో మేము ఉన్నాం ఈ ఆఫీసు, మీరు వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు, ఉన్న పళంగా బయటేస్తున్నారంటే మొత్తం సీమాంధ్ర నుంచి అందరూ ఎంప్లాయీస్ తీసుకుని హైదరాబాద్ లో పోయాడంటే పోరాటానికి అవసరమా నేను అడుగుతున్నా. అందుకే సెక్షన్ 8 పెట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నర్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ పెత్తనం పైన ఆధారపడలేదు. వీళ్ళ దయాదార్శాల పైన నేను ఆధారపడలేదు. నాకు హైకమాండ్ మీరు తప్ప ఈ నాయకులు కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు. ఆ మహానాయకుడు 16 కేసులు పెట్టుకొని జైలుకు పోయి బయట వచ్చి సిగ్గు కూడా లేకుండా నన్ను గురించి విమర్శిస్తాడు. తమ్ముళ్ళు మీరే చూసుకోవాలి అలాంటి వాళ్ళని. ప్రతిపక్ష నాయకుడు సిగ్గు వస్తుంది. ఇలాంటి వాళ్ళతో నేను సమాధానం చెప్పాలని బాధేస్తుంది. ప్రజాస్వామ్యం తప్పదు, అందుకనే సమాధానం చెప్తున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కుట్ర రాజకీయాలు జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉంటా, చెడు తలబెడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. ఏం తమ్ముళ్ళు, నేనేమన్నా ఒంటరి వాడినా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి కోసం పోరాడుతున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా 2 చేతులు పైకెత్తండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా, దయచేసి ఆలోచించండి. రాష్ట్రాల మధ్య తగరాదు వద్దు. రాష్ట్రాల మధ్య తగరాదు పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. నీకెన్ని అధికారాలున్నాయో దానికంటే ఎక్కువ అధికారాలు నాకు ఉన్నాయి. నేను గాని కన్ను తెరిస్తే మళ్ళీ నీకు చాలా కష్టాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీబీ రైడ్ చేస్తారు, క్యాసెట్ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తాడు. ఆ రోజు టీవీలో తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి పైన ఎక్కడో
నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తారు, టీ ఛానల్లో వేస్తారు. ఎవడు చెప్పాడా మీకు టీ ఛానల్ ఏమని? ఎక్కడనుకున్నాను? మీ జాగీరా ఇది, మీ జాగీరు కాదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం బాధ లేదు. రాత్రి కూడా ఆలోచించాం. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. నేను తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టను. అది నా జీవితంలో కూడా లేదు. ఇక్కడుండే వాళ్ళందరూ గట్టిగా ప్రమాణం చేయాలి. మనకు భగవంతుడు నోరిచ్చాడు, మంచి నోరిచ్చాడు. నేను అరుస్తానే ఉన్నా, అరిసిన కొద్దీ నోరు పెరగతానే ఉంది. మన నాయకుడి ఎన్టీ రామారావు గారి కంఠం చూశారా తమ్ముళ్ళు? కంచు కంఠం. అందుకని నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతున్నా. ఈరోజు ఈ సంకల్పం పదే పదే మీ మనసులో పెట్టుకోండి. మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే రోజుల్లో మనం అనుకున్న విజన్ సాధించడం కోసం ఎవరైతే మనల్ని విభజించారో వాళ్ళు ఈర్ష్యపడి కుళ్ళి పూర్తిగా నశించే వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు దెబ్బతీయాలనుకున్నారు, మీ తరం కాదని ప్రూవ్ చేయాలి. అందుకే ఈ సంకల్పం ఒక మహాసంకల్పం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మహానాడు పెట్టాడు. ఆ మహానుభావుడు ఎప్పుడో ఆలోచించి మహానాడు పెడితే నిన్న 34వ మహానాడు చేశాం. ఆ స్ఫూర్తితో ఈరోజు మహాసంకల్పం మొదటి మహాసంకల్పం. చరిత్ర ఉన్నంత వరకు ఈ మహాసంకల్పం కొనసాగుతుంది. జూన్ 8వ తారీఖున ఈ సంకల్ప దినం అని చెప్పి కూడా మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నా. ఆ రోజున ఎక్కడున్నా సంకల్పం తీసుకుంటాం. అందుకని అందరూ లేచి నిలబడుకోండి. 2 నిమిషాలు ఎవ్వరు కూడా మాట్లాడద్దండి, పక్క వారితో సౌండ్ చేయొద్దండి, ఈలలొద్దు. యువత మనస్సు పెట్టండి, కాముగా ఉండండి, ప్రశాంత వాతావరణం రావాలి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు కూడా చేలు కూడా పైన ఊపొద్దండి. ఒకటే మార్గం, జెండాలు కూడా ఊపొద్దండి. గుండె మీద చేయబెట్టుకోండి. పవిత్ర హృదయంతో, నేను చెప్తాను మళ్ళీ చెప్తాను, పవిత్ర హృదయంతో చేయండి. అందుకని నేను చెప్పింది మీరంతా కూడా రిపీట్ చేస్తారు, గట్టిగా చెప్తారు. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు ఈరోజు మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ భూమండలంలో అత్యుత్తమ నగరంగా మన రాజధాని నగరం అమరావతిని నిర్మించుకోవాలని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మలుచుకుంటానని పోలవరం ప్రాజెక్టుని నిర్మించుకుని వృధాగా సముద్రంలోకి పారే గోదావరి నీటిని బీడు భూముల్లోకి మళ్లించుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి పర్యాటక, ఐటీ మొదలైన సేవా రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించి
మన యువతీ యువకులకు నైపుణ్యాలను పెంచి అపార సంపద సృష్టికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మన దైనందిక జీవితంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి పారదర్శక సమర్థ అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అపరిశుభ్రంపై రాజీ లేని పోరాటం చేసి వాటిపై గెలుపు సాధించి నా రాష్ట్రాన్ని ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆనందదాయకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనకు సమృద్ధిగా ఉన్న సహజ వనరుల్ని మానవ వనరుల్ని సంపూర్ణంగా వినియోగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించేందుకు మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ సంకల్పం అన్ని పేపర్లో వస్తుంది. రేపు మీరు కూడా ఒకసారి తీసుకోండి, చదువుకోండి. ఇది ఒక బైబిల్, ఇది ఒక భగవద్గీత, ఇది ఒక ఖురాన్. ఇది మనం గాని అమలు చేయగలిగితే ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. తప్పకుండా అనుకునేది సాధిస్తాం. మనకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రెస్ వాళ్ళు కూడా నేను బాధపడుతున్నా, మీరు కూడా లేచి ప్రమాణం చేసి ఉంటే బాగుండేది. మీకు కూడా సంబంధించింది ఇది, మా ఒక్కరికే కాదు. ఇది మీరు కూడా పాటిస్తే సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఇదేదో ప్రజల కోసం కాదు. ఈ ప్రమాణంలో మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ భాగస్వాములు కావాలనో మీరు ఆలోచించుకోవాలి. ఈ ప్రమాణం వల్ల మీ జీవితాల్లో మీరేం కోరుకుంటున్నారో అది కూడా ఆలోచించుకోవాలి. నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ఒక ప్రథమ సేవకుడిగా ఉంటాను. ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇస్తాను. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది నా సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా మీకు అండగా. అది నా బాధ్యత. అదే మరి నేను కోరుకునేది ఏమీ కోరుకోవడం లేదు, మంచి పేరు కోరుకుంటున్నా. ఎన్టీ రామారావు గారు చనిపోయి 19 సంవత్సరాలైనా ఆ మహానాయకుడిని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఆ మహానాయకుడి తర్వాత మీ హృదయాల్లో కొంత స్థలం కోసం, కొంత చోటు కోసం నేను తాపత్రయపడుతున్నాను తప్ప ఇంకోటి కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎన్జీఓలు ఉన్నారు, ఇక్కడంతా కూడా పాలసీ మేకర్స్ ఉన్నారు, పంచాయతీ వరకు ప్రజలున్నారు. మీరు కూడా ఈ సంకల్పాన్ని ఒకసారి తలుచుకొని ఈ సంకల్పాన్ని మీరు ఏ విధంగా అమలు చేస్తారు, మీరు అందులో నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఎక్కడా లేని శక్తులున్నాయి. మంచి అనుకుంటే ఏదైనా జరుగుతుంది, చెడు అనుకుంటే కొంతవరకు చేయగలుగుతారు కానీ శాశ్వతంగా జరగదు. చెడు అనేది ఎప్పుడూ రాణించదు, తర్వాత వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీ ఆనందం చూశాను, మీ పట్టుదల చూశాను. నాకు ఏమాత్రం భయం లేదు, అధైర్యం లేదు, డబ్బులు లేవు, కష్టాలున్నాయి. తెలివితేటలు మన సొంతం, కష్టపడే మనస్తత్వం మన సొంతం. దీంతో తప్పకుండా అనుకున్నది సాధించే వరకు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని పూర్తిగా సహకరిస్తారని విశ్వాసం నాకుంది. ఇప్పటికే ఇచ్చారు, ఇంకా ఇస్తారని నమ్మకం ఉంది. అందుకని మరొకసారి మీ అందరికి కూడా 5 కోట్ల జనాలకి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తూ మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటికీ మీ సేవకుడిగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.
నేను చెప్పాను, చరిత్ర తిరగరాయాలన్నా మేమే, దాన్ని సృష్టించాలన్నా మేమే, దాన్ని మళ్ళీ తిరగరాయాలన్నా మేమే. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మళ్ళీ తిరగరాయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మనకి మంచి నాయకుడు ఉన్నాడు ముందు. ధైర్యంగా అందరం, ఎవరికి భయపడేది లేదు. మనంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. ఎటువంటి కొండలైనా మనం పిండి చేయగలుగుతాం.